మూయాలంతే. ఆ కళ్ళు మూసేసరికి ఈ ధనము మన దగ్గర ఉండాలి. ఏం ధనము? ప్రేమ అనే ధనము, క్షమాపణ అనే ధనము, సత్క్రియ అనే ధనము. ఇలాంటివి సంపాదించుకొని బ్రతికినంత కాలం మనం ఎదుటి వారు నీ పట్ల ఎంత తప్పు చేసినా కూడా క్షమించే మనసు నీకు ఉండాలి. లేకపోతే దేవుని బిడ్డ కాలేము. నేను చేసిన క్రియలు మీరు కూడా చేయాలంటున్నాడు ఆయన. అప్పుడే ఆయన బిడ్డలము. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డరా, రాత్రికాల సమయంలో మరొకసారి ఎఫెసీ పత్రికను జ్ఞాపకం చేసుకుందాం. 5వ అధ్యాయం 15వ వచనంలో, దినములు చెడ్డవి గనుక సమయము పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనుడి. ఇది కావాలి మనకు. సమయం ఉంది మన ఎదుట. ఆ సమయాన్ని మనం ఏం చేయాలంట? సద్వినియోగం చేసుకోవాలంట. దేంతో? సత్క్రియలతో, దేంతో? ప్రేమతో, క్షమాపణతో, మంచి మనసుతో, దీర్ఘశాంతముతో, మంచి క్రియలతో మన హృదయం నింపుకోవాలి. ప్రేమైన దేవుని బిడ్డ, అప్పుడే దేవుని బిడ్డ, అప్పుడే మనకు. అందుకని అంటాడు కదా ఇక్కడ చివరిలో, సత్క్రియను ఓపికగా చేయించు మహిమను ఘనతను అక్షయతను వెదుకు వారికి. ఏం చేయాలంట? వెదకాలంట మనం. అలాంటి వారికి ఏమిస్తాడంట? నిత్య జీవం ఇస్తాను. నీకు నాకు నిత్య జీవం కావాలంటే ఎన్నాళ్ళు ఈ లోకంలో ఉంటామో పోతామో తెలియదు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆ నిత్య జీవము మనకు కావాలంటే ఆయనలో ఎదిగి ఫలించే వారంగా మనం ఉండాలి. దేవుడి వాక్యం దీవించిందాక చిన్న ప్రార్థన చేస్తున్నాం పిల్లరా. మహోన్నతుడైన దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నానయ్యా. మంచి కాపరి నీకు స్తోత్రములు నాయన. అవును తండ్రి, మీరు మాకు ఇచ్చిన సమయమును ఎక్కడ మేము దుర్వినియోగం చేస్తున్నామో అయ్యా మమ్మల్ని సరిపరిచి బలపరచమని ప్రార్థిస్తున్నాం. అయ్యా మీరు ఇచ్చిన సమయమును సద్వినియోగం చేసుకునే జ్ఞానమును మాకు దయచేయండి నా తండ్రి. అయ్యా నీలో ఎదిగి ఫలించే భాగ్యమును మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. అయ్యా మీరు మాకు ఇచ్చిన ఆత్మను ఆర్పకుండానైనా నిత్యము వెలిగే ఆత్మగానైనా మీరు ప్రతి ఒక్కరినైనా రాత్రికాల సమయంలో మీరు అభిషేకించమని ప్రార్థిస్తున్నాను ప్రభు. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలిలోనైనా పెనుగాలిలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించు.